ఒప్పో K13 నుంచి ఒప్పో K14 ని డౌన్‌గ్రేడ్ అనాలా? అప్‌గ్రేడ్ అనాలా? నాకేం అర్థం కావట్లేదు. స్నాప్‌డ్రాగన్ నుంచి డైమండ్ సిటీకి మార్చేస్తున్నారు. ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ నుంచి స్లో ఛార్జింగ్ టెక్నాలజీకి మార్చేశారు. ఇండియాలో రామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్ ప్రైజెస్ పెరగడం వల్ల కొత్త మొబైల్స్ లో కొత్త ఫీచర్స్ కన్నా కాంప్రమైజెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ప్రియాంక. యూర్ వాచింగ్ ప్రియాంక టెక్నిక్స్. మార్చి 9న ఇండియాలో లాంచ్ అయిపోయే ఒప్పో K14 మొబైల్ లాస్ట్ ఇయర్ వచ్చిన ఒప్పో K13 మొబైల్ కి సక్సెసర్ వర్షన్ లేదంటే డౌన్ గ్రేడ్ వర్షన్ అనేది స్పెక్స్ చూస్తూ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఈ మొబైల్ కి సంబంధించిన ఫ్లిప్కార్ట్ పోస్టర్ అయితే ఒకటి బయటికి రివీల్ అయింది. మిగిలిన స్పెక్స్ అన్ని కూడా బయట సోర్సెస్ నుంచి తీసుకోవడం జరిగింది. మొబైల్ అయితే లాస్ట్ టైం K13 అంతా ఇంట్రెస్టింగ్ అనిపించలేదు, కానీ ఎలాగో వస్తుంది కదా మాట్లాడుకుందాం. K14 తీసుకోవాలా లేదంటే ఇదే బడ్జెట్ లో వస్తున్న వేరే మొబైల్స్ ఏమన్నా ఉన్నాయా అనేది క్లియర్ గా మాట్లాడేసుకుందాం. ఫ్రంట్ వచ్చేసి కంప్లీట్ గా ఫ్లాట్ డిస్ప్లే ఇస్తున్నారు. గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తో వస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. చుట్టూ ఫ్రేమ్ తో పాటు బ్యాక్ సైడ్ కూడా ప్లాస్టిక్ ఇస్తున్నారు. బ్యాక్ సైడ్ డిజైన్ అయితే కాస్త మార్చారు. 3D డిజైన్ అయితే మీకు కనిపిస్తుంది. చూడడానికి చాలా బాగుంది. ఈ మొబైల్ వచ్చేసి 2 కలర్స్ వేరియంట్ లో అయితే వస్తుంది. వైట్ ఇంకా బ్లూ కలర్. కెమెరా డిజైన్ కూడా మార్చినట్టుగా అయితే తెలుస్తుంది. ఇంతకీ ఈ డిజైన్ మీకు ఎలా అనిపించిందో ఒక్కసారి లుక్ వేసేయండి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. టచ్ కి అయితే సపోర్ట్ చేస్తుంది. Wi-Fi 6 బ్లూటూత్ 5.4 టెక్నాలజీతో వస్తుంది. ఎన్ఎస్ అయితే ఉండదు, కానీ ఐఆర్ బ్లాస్టర్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈసారి కూడా అదే 7000 mAh బ్యాటరీతో వస్తుంది కాబట్టి 8.1 mm థిక్నెస్, 200 grams వెయిట్ వరకు అయితే ఉంటుంది. బట్ మీకు చుట్టూ ఫ్రేమ్ బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ ఫినిషింగ్ వాడుతున్నారు కాబట్టి అంత బల్కీగా అయితే అనిపించదు. బిల్డ్ క్వాలిటీ పరంగా లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే పెద్దగా చేంజెస్ ఏం కనిపించలేదు, కానీ డిజైన్ పరంగా మాత్రం చిన్న చిన్న చేంజెస్ అయితే నోటీస్ చేయొచ్చు. 6.67 inches కి సంబంధించిన డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేసింది. HDR కూడా సపోర్ట్ చేసింది. ఫుల్ హెచ్డి ప్యానల్ మాత్రమే వాడతారు. 1200 nits బ్రైట్నెస్ అయితే కలిగి ఉంటుంది. 5.1 L1 సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఓటీటీ కంటెంట్ అంతా కూడా ఫుల్ హెచ్డీలో చూడొచ్చు. బెజల్స్ అయితే కాస్త పెద్దగా ఉంటాయి. కలర్స్ పరంగా దీంట్లో ఎటువంటి ప్రాబ్లము ఉండదు. ప్రాసెసర్ విషయంలో ఈసారి పెద్ద చేంజ్ అయితే కనిపిస్తుంది. లాస్ట్ టైం మేము స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్ అయితే వాడారు. లాస్ట్ టైం వీళ్ళు ఆల్మోస్ట్ 8 lakh ANTUTU స్కోర్ క్లైమ్ చేసాయి. ఈసారి మాత్రం ఈ ప్రాసెసర్ 10 lakh ANTUTU స్కోర్ చేసిందని వీళ్ళు చూపించేస్తారు. చాలా మందికి ఏంటంటే డైమండ్ సిటీ ప్రాసెసర్ అనగానే అబ్బా అంటారు. దాంట్లో తప్పేం లేదండి. ఎందుకంటే ఇంతకు ముందు వరకు డైమండ్ సిటీలో G సిరీస్ ప్రాసెసర్లు చాలా చీప్ గా వచ్చేవి అండ్ హీటింగ్ ఇష్యూస్ కూడా బాగా ఉండేవి. సో ఇప్పుడు ఆ G సిరీస్ ప్రాసెసర్లు ఎవరు వాడట్లేదు. హీటింగ్ ఇష్యూస్ కూడా కంట్రోల్ లోనే ఉంటున్నాయి. UFS 3.1 రామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్ తో వస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. ఆండ్రాయిడ్ 16 కలర్ వాయిస్ 16 తో వస్తుంది. ఇలాగూ 20,000 రూపీస్ బడ్జెట్ లోపే వస్తుంది కాబట్టి ఓపో వాళ్ళు ఈ బడ్జెట్ లో 2+ years అప్డేట్స్ ఇస్తారు కాబట్టి మనం కూడా అవే ఎక్స్పెక్ట్ చేద్దాం. వీళ్ళ బ్రాండ్ కి సంబంధించిన రియల్మీ వాళ్ళే సేమ్ ఇదే 20,000 రూపీస్ బడ్జెట్ లోపు మొబైల్స్ లలో 3+4 years అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. సో వీళ్ళు కూడా మార్చుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. సో వేపర్ కూలింగ్ ఛాంబర్ అయితే వాడతారు. లాస్ట్ టైం కూడా ఉంది, ఈసారి కూడా మిస్ చేయర్లేదు. లాస్ట్ టైం బేస్ వేరియంట్ ని 128GB అయితే తీసుకొచ్చారు. ఈసారి రామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్ ప్రైజెస్ పెరగడం వల్ల 128GB తీసుకొస్తున్నట్టుగా లీక్స్ అయితే ఉన్నాయి. అది నిజం కావద్దని నేను కోరుకుంటున్నానండి. మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేసినందుకు సారీ అండి. అయినా పర్లేదు, కొత్తగా మన ఛానల్ని చూస్తున్నా, ఇప్పటివరకు చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా నేను చెప్పే ఈ ఇన్ఫర్మేషన్ మీకు వ్యాలిడ్ అనిపిస్తే కనుక డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఒక లైక్ చేయండి. హైపర్స్ ఉంటాయి, ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు. యూట్యూబ్ ఇంకొంతమంది కొత్త వాళ్ళకి మన ఛానల్ ని రికమెండ్ చేస్తుంది. మన ఛానల్లో పెట్టే వీడియోస్ యొక్క క్వాలిటీ అయితే పెంచాలనుకుంటున్నాను. సో దానికి మీరు ధన రూపేణ హెల్ప్ చేయాల్సిన అవసరం అయితే లేదండి. అలా కోరుకోవట్లేదు కూడా. ఎలాగో మన వీడియోని చూస్తూ ఉంటారు కదా, అది ఇంకా ఎక్కువసేపు చూడడానికి ట్రై చేయండి. ఒకటి ఫుల్ గా చూస్తే నాకు హెల్ప్ అవుతుంది అండ్ నేనేం చెప్తున్నానో కూడా మీకు క్లారిటీగా అర్థమవుతుంది. మీరు చేస్తుంది ఏంటంటే స్టార్టింగ్ ఒక 2 minutes మాత్రమే చూస్తున్నారు. ఆ 2 minutes చూసి వెళ్ళిపోతే నేనేం చెప్తున్నానో మీకు అర్థం కాదు. ఆ 2 minutes లో నేను అన్ని విషయాలు కూడా కవర్ చేయలేను. సో నా ఈ చిన్న రిక్వెస్ట్ ని మీరు యాక్సెప్ట్ చేశారని భావిస్తూ నెక్స్ట్ కెమెరా డిపార్ట్మెంట్ లోకి వెళ్ళిపోదాం. బ్యాక్ సైడ్ వచ్చేసి డ్యూయల్ కెమెరా సెటప్ అంటున్నారు, కానీ మనం సింగిల్ కెమెరా కిందనే కన్సిడర్ చేద్దాం. మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP, సెకండరీ కెమెరా వచ్చేసి 2 MP డెప్త్ సెన్సార్ అయితే ఉంటుంది. దీనికి పెద్దగా పని అంటూ ఉండదండి.
మెయిన్ కెమెరాకి మాత్రం అప్పుడప్పుడు ఏదైనా వర్క్ ఉంటే హెల్ప్ చేసింది, తర్వాత ఊరికే ఉంటుంది. స్పెషల్ గా ఈ 2 MB యూస్ చేసుకుని ఏదైనా ఫోటో దిగుతా అనుకుంటే మాత్రం అస్సలు కుదరదు. ఫ్రంట్ వచ్చేసి 16 MP కెమెరా ఇస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. ఓపోలో కెమెరా పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది, కానీ ఈ బడ్జెట్ లోనే అంతగా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకండి. మెయిన్ కెమెరా నుంచి డే టైమ్ లో కానివ్వండి, నైట్ టైమ్ లో కానివ్వండి మంచి ఫొటోస్ తీసుకోవచ్చు. కానీ ఫ్రంట్ కెమెరా నుంచి ఓన్లీ డే టైమ్ లో మాత్రమే మంచి ఫొటోస్ వస్తాయి. కెమెరా యొక్క సెన్సార్స్ అయితే లాస్ట్ టైం లాగానే వదిలేశారు, కానీ డిజైన్ ని మాత్రం కాస్త చేంజ్ అయితే చేశారు. 7000 mAh బ్యాటరీ, 45W మీడియం చార్జర్ అయితే యూజ్ చేస్తున్నారు. ఎందుకు మీడియం అని చెప్పాను అంటే లాస్ట్ టైం 7000 mAh బ్యాటరీ 80W ఫాస్ట్ చార్జర్ అయితే సపోర్ట్ చేసేది. ఈసారి డౌన్ గ్రేడ్ జరిగినట్టే కదా. మరి బ్యాటరీ ఫుల్ అవడానికి 1 అవర్ కన్నా ఎక్కువ టైమే తీసుకుంటుంది. నార్మల్ యూజర్స్ అనుకోండి 1 డే కన్నా ఈజీగా ఎక్కువగానే వస్తుంది. సో దీనికి కూడా అండి 6 years బ్యాటరీ లైఫ్ వస్తుందని ఎలాగో క్లెయిమ్ చేశారు. అన్ని ఇయర్స్ మొబైల్ వాడేదే లేదు కాబట్టి దీని మీద ఎవరు కూడా కంప్లైంట్ కూడా చేయలేరు. కంపెనీస్ మంచి ట్రిక్స్ అయితే వాడుతున్నారండి. ప్రతి ఒక్క మొబైల్ లోనూ 6 years బ్యాటరీ లైఫ్ వస్తుంది అని క్లెయిమ్ చేసుకుంటున్నారు. ప్రైస్ కూడా 18,000 నుంచి స్టార్ట్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. పెద్దగా ఆఫర్స్ కూడా ఇచ్చే అవకాశాలు అయితే కనిపించట్లేదు. ఈ ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్ వల్ల మొబైల్ యొక్క ప్రైసెస్ ఎప్పుడు తగ్గుతాయో ఏమో అండి. చాలా మంది ఏమంటున్నారు అంటే బిగ్ బిలియన్ డే సేల్ వరకు ప్రైసెస్ తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటున్నారు. ఈ మొబైల్లో హయ్యర్ వేరియంట్ వచ్చేసి 23,000 వరకు అయితే ఉంటుంది. దయచేసండి ఈ ప్రాసెసర్ తోటి 23,000 రూపాయల బడ్జెట్ పెట్టి మొబైల్ తీసుకోద్దనే చెప్తాను. మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా, ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్ ప్రైజెస్ పెరగడం వల్ల మొబైల్స్ లో కాంప్రమైజెస్ జరిగాయి అని చెప్పి. మొదటిది వచ్చేసి ఒప్పో K14 లో ఛార్జింగ్ స్పీడ్ అయితే డౌన్ గ్రేడ్ చేశారు. సెకండ్ వచ్చేసి ఐక్యూ Z11X లో 18,000 దాటినా కూడా LCD డిస్ప్లేలో ఇస్తున్నారు, AMOLED డిస్ప్లే ఇవ్వకుండా. ఛార్జింగ్ స్పీడ్ కూడా 44W ఏమో అనుకుంటా, అది కూడా చాలా తక్కువే. థర్డ్ వచ్చేసి మోటో ఎడ్జ్ 70 ఫ్యూజన్ లో లాస్ట్ టైం బేస్ వేరియంట్ 8 256GB ఇస్తే ఈసారి 8 128GB తీసుకొస్తున్నారు. ఇది కూడా డౌన్ గ్రేడ్ జరిగినట్టే. సో మొబైల్ బ్రాండ్స్ అన్ని కూడా ఈ ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్ ప్రైజెస్ పెరగడం వల్ల మొబైల్ ప్రైజెస్ పెంచేసి అది సరిపోక స్పెక్స్ విషయంలో డౌన్ గ్రేడ్ చేస్తూ ఉన్నారు. నాకైతే ఇది అస్సలు నచ్చట్లేదండి. ప్రైజెస్ పెంచుతున్నారు, అది చాలదన్నట్టుగా ఇంకా డౌన్ గ్రేడ్ కూడా జరుగుతున్నాయి. నాకు నిజంగానే ఈ ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్స్ ప్రైజెస్ ఇంత పెరిగాయని డౌట్ వస్తుంది. ఎక్కడ వెతికినా సరే మొబైల్లో వాడే ర్యామ్ అండ్ రోమ్ హార్డ్వేర్ కి సంబంధించిన ప్రైస్ అయితే కనిపించదు. ఆ ప్రైస్ డీటెయిల్స్ మనకు తెలియకనే అండి వీళ్ళు మొబైల్ ప్రైసెస్ ఎంత పెంచినా సరే వీళ్ళ నాటకాలు అలా సాగుతూ ఉన్నాయి. ఇదొక రోజు దీనికి ఒక ఫుల్ స్టాప్ అంటూ ఉంటుందండి. అప్పటి వరకు మనం వెయిట్ చేయాల్సిందే. ఇంతకీ ఈ మొబైల్ కి సంబంధించిన స్పెక్స్ మీకు ఎలా అనిపించాయో కమెంట్ లో చెప్పండి. ఈ స్పెక్స్ కి 18,000 రూపాయల బడ్జెట్ అంటే నాకైతే ఎక్కువే అనిపించింది. మరి మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ లో చెప్పండి. ఇది మన వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నేను ఇచ్చే ఈ ఇన్ఫర్మేషన్ మీకు వాలిడ్ అనిపిస్తే కనుక లైక్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్లోకి వచ్చిన ఇప్పటివరకు చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ ఇంకో కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై.